హై వ్యూవర్స్. జగన్ భయపడ్డాడు. ఈ ముక్క పవన్ చెప్పినా, చంద్రబాబు చెప్పినా, నేను చెప్పినా మీకు అర్థం కాదు కదా. అర్థమయ్యేలాగా ఇప్పుడు ఒక సాక్ష్యం బయటపడింది. కోవర్ట్ ఆపరేషన్ 2 నెలల క్రితం ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని మంగళగిరి ఎమ్మెల్యే జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇతననే కొంతమంది ట్రోలింగ్లు చేస్తూ మీమ్స్ చేస్తూ ఉంటారు. కరకట్ట కమల్ హాసన్ అసలు ఇతను నటించిన విధంగా అసలు సినిమాలో కమల్ హాసన్ నటించడు. ఇతను ఒక రైతుగా అంటాడు, ఒక ఎమ్మెల్యేగా అంటాడు, అసలు ఒక లీడర్గా, అలా రకరకాలుగా అన్నా క్యాంటీన్లన్నీ టీడీపీలు భోజనాలు పెడుతూ ఉంటే వాళ్ళు ఏదైతే పెడతారో అంతకన్నా బెటర్ క్వాలిటీ పెడుతూ మంగళగిరిలో పెట్టి క్యాంటీన్ అంటూ గుడ్డు ఇంకా వేవి పెట్టాడు, హడావుడి చేశాడు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అబ్బే ఇక అడ్రస్ కూడా లేడు, ఆ క్యాంటీన్లు అవి కూడా లేవు. ఇలా చెప్పితే ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇతని గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి? ఈయన వైసీపీ నుంచి బయటకు వచ్చాడు 2 నెలల క్రితం. నాకు ఈ రాజకీయాలు సరిపడు, నేను సరిపోను అంటూ. అవునా కాదు? రామ్ గోపాల్ వర్మ కానీ నేను సినిమాలు తీయనక అంటాడు. బట్ ఫస్ట్ టైము అంత నిజం అనుకున్నారు. బట్ అగైన్ సినిమా అనేసరికి ఇదేంటి తీరన్నారు కదంటే నా ఇష్టం, నాకు అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపించింది అన్నాడు. దెబ్బకు మూసుకున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ. ఈయన నమ్మే మనందరం బుద్ధి తక్కువ. ఇప్పుడు ఈ మనిషి కూడా ఎగ్జాక్ట్గా అదే ప్రూవ్ చేశాడు. ఫస్ట్ రాజకీయాలు నాకు సెట్గా, నేను రాజకీయాలు దూరం అన్నాడు. వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా అన్నాడు. ఆ తర్వాత నేను రాజకీయాల్లో ఉండాల్సిందే, వైఎస్ఆర్ ఆశయ సాధనాల కోసం ఆయన కూతురు షర్మిల వెంట నేను నడుస్తా, నేను కాంగ్రెస్లో జాయిన్ అవుతా అన్నాడు. నేను అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు, నేను నా నియోజకవర్గం సంబంధించి డెవలప్మెంట్ కోసం డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు పార్టీ వాళ్ళు, నాకు అది బాధిస్తుంది, అందుకే బయటకు వచ్చి నీకు ఏదో చెప్పుకుంటా ఉన్నాడు. ఎక్కడ జగన్ పల్లెత్తి మాట అనలా. పక్కా తెలివిగా ఆపరేషన్ అంతా కూడా. అసలు ఏంటి ఇది ఆపరేషన్? కోవర్ట్ ఆపరేషన్ అసలు అంటే ఏంటి? సేమ్ పోకిరి సినిమాని. నువ్వు ఒక గ్యాంగ్ అనుకుందాం. ఈ గ్యాంగ్ వేరే గ్యాంగ్ మధ్య అతి పెద్ద వైరం అనేది ఉంది, శత్రుత్వం ఉంది. నీ గ్యాంగ్ని నువ్వు తప్పు పెడుతూ నీ గ్యాంగ్ నుంచి నువ్వు బయటకు వచ్చావు. అసలు నాకు ఏం సంబంధం అంటే ఉన్నావు నువ్వు. బట్ ఈ గ్యాంగ్ గురించి మొత్తం నీకు నిజాలు తెలుసు. వీళ్ళ ప్లస్ బాల మైనస్ మొత్తం నీకు తెలుసు, బాలలో బలహీనతలు. అప్పుడు వేరే గ్యాంగ్ వాళ్ళు నిన్ను అప్రోచ్ అవ్వడానికి వాళ్ళు రెడీ అవుతున్నట్టుగా నీకు తెలిసింది. అప్పుడు నువ్వు నెమ్మదిగా వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ అవుతున్నా నువ్వు లీడ్ ఇచ్చావు. అప్పుడు వాళ్ళు వస్తారు, నీ దగ్గర తీసుకెళ్తారు. నెమ్మదిగా ఇంకేమైంది, వాళ్ళ రహస్యాలు మొత్తం నీకు తెలుస్తాయి. ఎందుకంటే నువ్వు ఆ రకం వాళ్ళు నమ్మేస్తావు. అన్నీ తెలుసుకున్న తర్వాత చిచ్చి అసలు ఈ నాకు పడతలేదు, నాకు సెట్ అవ్వట్లేదు అని బయటకు వస్తావు. ఇదేంద్ర వీడు ఆ గ్యాంగ్లో లేడు, మన గ్యాంగ్లో లేడు, అదేమంటే నాకు అసలు వద్దని చెప్పి వెళ్ళిపోయాడు, సర్లే పోతే పడిన అవతరాలు అనుకుంటూ ఉంటారు. ఈలోపు ఇక్కడ ఏం చేస్తాడు, నెమ్మదిగా వీళ్ళకి అందించాల్సిన మొత్తం అందించేస్తాడు. అవతల గ్యాంగ్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. అప్పుడు ఇందులో అఫీషియల్గా చేరేసి ఇదంతా మా స్కెచ్ అని చెప్పేసి అంటే ఇది సినిమాలో చూస్తూ ఉంటాం. బట్ రాజకీయాలు ఎలా ఉండిద్ది, ఇందులో కొన్నాళ్ళు ఉండి వీళ్ళు అన్నీ తెలుసుకొని అవతల దానిలోకి వెళ్ళాడు అంటే ఇందులో కొంతమంది అవతల దాంట్లో సెటిల్ అవుతారు, ఇంకొంతమంది అవతల వారు అన్నీ తెలుసుకొని మళ్ళీ ఇటు సైడ్ వచ్చేస్తారు. అదేమంటే ఇదే బెస్ట్, అవతలకి అసలు ఎథిక్స్ లేవు, వదిలే విధులు. ఎగ్జాక్ట్గా ఈరోజు ఇతను అదే చేశాడు. వైఎస్ఆర్సీపీని ఓడించడానికి షర్మిల రంగంలోకి దిగుతుందన్న విషయం నాకు తెలిసింది. అప్పుడు ఏం చేశారు, వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండేవారిని, షర్మిలకి జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా ఉండేవారిని ఒకరిని చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి, అతనే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఇంకా అప్పుడు స్కెచ్ రెడీ చేశారు. నువ్వు మన పార్టీని కాదని నువ్వు బయటికి వెళ్ళు, షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షుడు అవ్వగానే కాంగ్రెస్లో జాయిన్ అయిపో. అప్పుడు వాళ్ళ స్కెచ్ అంటే తెలిసింది. షర్మిలని కాంగ్రెస్కి ఏపీకి సంబంధించి నియమించిన హెడ్గా నా మీద కోపంతోనా, వైఎస్ఆర్సీపీని అంతం చేయటానికా, లేదన్నప్పుడు ఆమె ఎదగటానికా, లేదన్నప్పుడు అసలు ఆమె వెనకున్న చంద్రబాబు నాయుడు బీజేపీని అసలు ఎవరు ఏంటి అవన్నీ తెలుసుకో, వాళ్ళ వ్యూహాలు ఏంటో తెలుసుకో. ఇంకా ఎన్నికలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మరలా మన దగ్గరికి వచ్చేసి అది కూడా ఎలా వస్తావు, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదని నువ్వు చెప్పు, నా మీద కుట్ర పడుతున్నారని నువ్వు చెప్పు, జనాలకు వచ్చేసి మరలా నా మీద సింపతి రావాలి. వైసీపీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా మరలా వైసీపీకి వస్తున్నట్టు, అబ్బా వైసీపీ ఎంతో మంచి పార్టీ అని జనాలకు అనిపించాలి, నువ్వు అలా చెప్పాలి అని చెప్పేసి పక్కా స్కెచ్ వెళ్ళాడు. ఎగ్జాక్ట్గా అదే చేశాడు. 2 నెలల పాటు ఉన్నాడు, అన్నీ తెలుసుకున్నాడు. ఇంకో వచ్చి ఏమంటున్నాడు,
షర్మిలకి అసలు విధి విధానాలు సరిగా లేవన్నట్టు, ఆమె ఏదో టికెట్లు అమ్మడానికి రెడీ అవుతుందన్నట్టు, అసలు కాంగ్రెస్ తరఫున ఎంతమంది పోటీ చేస్తారంటే కూడా ఐడియా లేదు. మరలా టికెట్ల డబ్బులు అడిగిద్దా పాప మామ. మళ్ళీ కాంగ్రెస్లో వచ్చేటప్పటికి అన్ని కూడా హైకమాండ్ నిర్ణయించింది అనకూడదు, కానీ కనీసం నిజానికి దగ్గరగానే ఉండాలి కదా, అది కూడా లేవు. ఖచ్చితంగా షర్మిల రెస్పాండ్ అయ్యింది. వాళ్ళ కొడుకు పెళ్లి చేసి ఆ రిసెప్షన్ హడావుళ్ళు ఉంది ఆమె. వన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆమె మాటలతో దాడి చేసేది ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద, నో డౌట్. చూడండి. సరే, ఇంకేమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి తిట్టమని చెప్పేసి అన్నాడు. రోజు లెగిస్తే తిట్టేది ఈ వైసీపీ వాళ్ళందరినీ. వైసీపీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పేది అదే, నన్ను చంద్రబాబుని పవన్ కళ్యాణ్ లోకేష్ని తిట్టమన్నారు, నా వల్ల కాదన్నాను. దాంతో నన్ను పక్కన పెట్టారు, మీరు పక్కన పెట్టారు బాబు, నేను పక్కలతో నేను వచ్చేసా. ఇదే కదా చెప్తున్నారు ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళంతా. లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ, పార్థసారథి కానీ, తర్వాత ఆనం రామనారెడ్డి కానీ, కొట్టరెడ్డి శ్రీధర్రెడ్డి కానీ, వీళ్ళంతా ఇదే కదా చెప్పారు. అండ్ అవునా కాదా మనం చూస్తే ఇప్పుడు వైసీపీలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే మరలా సీట్లు ఇవ్వబోతున్నారో, లెగిస్తే వాళ్ళు చేసేది ఇదే కదా, బూతులు తిడతాం కదా పక్కన వాళ్ళని. అలా పాపం ఈయన్ని అనమని చెప్పారట జగన్ని. చూడండి, అసలు గతంలో కానీ బాధుడే బాధుడు అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు మీద లేనిపోని ఇది చేశారు వీళ్ళు. కరెంటు ఛార్జీలు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు అద్దెని ఇది ఆవిడ పెంచింది లేదు అసలు, ఒకరు పెంచేది చాలా తక్కువ. ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చాక దేవుడా బాధుడే బాధుడే అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. భయంకరంగా ఎన్నిసార్లు పెంచారు చూడండి కరెంటు ఛార్జీలు, అండ్ ఆ తర్వాత ఎన్నిసార్లు పెంచారు చూడండి ఆర్టీసీ ఛార్జీలు. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఏదైతే చేస్తారో అవి కప్పిపుచ్చడం కోసం వేరే వాళ్ళు చేస్తున్నారో దాన్ని హైలైట్ చేయాలి. ఈవెన్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కమ్మ డిఎస్పీలు అని చెప్పేసి హడావుడి చేశారు. డిఎస్పీలు, డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసులకు సంబంధించి. తీరా చూస్తే అప్పుడు అది అబద్ధం, నిజమేంటారు బాబు అంటే ఇప్పుడు మీరు ఏపీ మొత్తం మీద ఎంతమంది డిఎస్పీలు ఉన్నారో చూడండి, అందులో అధిక మొత్తంలో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా కావాలని మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఆనాడు పింక్ డైమండ్ అంటే పెద్ద కథలు లేరు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ మాయం చేస్తారు టీడీపీ వాళ్ళని. తీరా అధికారులకు వచ్చి పింక్ డైమండ్ అన్నదే లేదని చెప్పేసి చెప్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే బాబోయ్ ఈ వైసీపీల కథలు అన్నీ నీకు. చివరికి షర్మిల వైఎస్ఆర్ కూతురు, తన సొంత చెల్లి, తన ఇంటి ఆడబిడ్డ అయినా సరే తను ఏ స్కెచ్ వేసింది ఏంటి మొత్తం తెలియాలి కాబట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డి పంపించి ఒక కోవర్ట్ ఆపరేషన్ చేయించి అన్ని తెలుసుకొని ఇదిగో మరల పార్టీలోకి తీసేసుకున్నారు. పక్క స్కెచ్ అంతా. ఈయనేమో ఇప్పుడు కొత్తగా నన్ను 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను మరలా పోటీ చేయను, ఒకవేళ నన్ను ఆదేశిస్తే ఎక్కడి నుంచి ఏంటి అని చెప్తే నేను పోటీ చేస్తాను, మంగళగిరిలో అయితే పోటీ చేసేది బీసీనే, ఆ బీసీని అయితే గెలవడం కోసం నేను సహాయపడతా, లైక్ ఈవెన్ చెప్తా ఉన్నాడు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. చేసిన అభివృద్ధి ఎవడన్నా చెప్పేసి ఓట్లు అడుగుతారు. ఈయన బటన్ నొక్కాను అంటాడు, అదేమంటే నా మీద కుట్రలు వండుతున్నారు అంటారు, అది ఉంటారు, అది గుంపుగా వస్తాను, నేను ఒక్కడిని సింగిల్గా అంటారు, నేను పేద పిల్లోడిని అంటాడు, మాట్లాడే వాళ్ళు హెలికాప్టర్ వెళ్తూ ఉంటాడు, పేదల పక్షపాతం అంటాడు, నేను పేదల ముఖ్యమంత్రిని అంటాడు. ఈయనకి ఏ దేశంలోనే మొట్టమొదటి రిచెస్ట్ ముఖ్యమంత్రి. సో ఇలా చెప్పుకోవడం అయితే నెంబర్ ఆఫ్ అన్ని అంటే అడుగడుగున అబద్ధాలు. నిన్న క్లియర్గా చంద్రబాబు నాయుడు నిన్న మొన్న అన్నాడు సిద్ధం అని చెప్పేసి. ఆయన చెప్పేవన్నీ కూడా అశుద్ధపు మాటలు. అశుద్ధం అంటే ఇది మలం, పెంట. అశుద్ధపు మాట అంటే ఏంటి, అంత వరస్ట్గా అన్నట్టు. శుద్ధం ఆయన చెప్పేది మొత్తం అబద్ధాలు అన్నట్టు చెప్పుకుంటూ వచ్చింది. తర్వాత వేరే టాపిక్ కానీ. సో ఇక్కడ ఇది ఆడబిడ్డ మీద కోవర్ట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యారు, కానీ అడ్డంగా జగన్ పరుగు పోయిందని నాకైతే అనిపిస్తూ ఉంది.